మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి, దీవించండి, మీ ఆశీర్వాదంతో నింపండి. అలాగే విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును క్షేమను మీ కృపనివ్వండి. డ్యూటీల విషయంలో మీకు ఆపదలిచ్చి నడిపించండి, భద్రపరచండి. అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి. మీ ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, దీవించి బలపరచమని చక్కని జ్ఞానము ఆరోగ్యము దయచేసి అడుగుతున్నాం. అట్లాగే అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యం దయచేసి బలపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచమని అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనము కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తన 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటల్లో యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. దేవుని యందు భక్తులారా అని ఇక్కడ మాట్లాడితే ఇంగ్లీష్ బైబిల్లో సెయింట్స్ అని ఉంది. దోస్ హూ లవ్ గాడ్ అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళు పరిశుద్ధులని చెప్పబడింది బైబిల్. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారము. ఆయన అంటున్నాడు, మీరందరూ ఆయనను ప్రేమించుడి. మీరందరూ ఆయన్ని ప్రేమించుడి. దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి కార్యమని దేవుడు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని హద్దులు లేని ప్రేమ, ఆయన మనల్ని ఏమాత్రము కూడా స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ఆయన్ని ప్రేమించబద్దులమై ఉన్నాము. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే అండి, 4 నుంచి కూడా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆయన అంటున్నాడు, పూర్ణ హృదయముతో ప్రేమించాలి. హృదయములో పూర్ణంగా అంటే పరిపూర్ణంగా ఆయన మీద తప్ప పరిపూర్ణమైన ప్రేమ ఆయన మీద మనం కలిగి ఉండాలి. పూర్ణ హృదయముతో ప్రేమించాలి. రెండవది పూర్ణాత్మతో, సంపూర్ణమైన ఆత్మతో ఆయన్ని మనం ప్రేమించాలి. అలాగే నీ పూర్ణ శక్తితో. కారణం ఏంటంటే ఆయన నీ దేవుడిని యెహోవా, ఆయన అద్వితీయుడగు యెహోవా. కాబట్టి ఆ మాటలు, నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అవి నీ బిడ్డలకు కూడా చెప్పాలని కింద చెప్తూ ఉన్నాడు. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి అని అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో యెహోవా యందు భక్తులారా, మీరు ఆయనను ప్రేమించుడి అనే మాట. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే 11వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో, అట్లాగే కీర్తన గ్రంథం మనం ఇప్పుడు చూసిన 23వ వచనం 31వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21:37 అండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, యోధా పత్రిక 21వ వచనం. వీటిల్లో మనం చూస్తే మనం పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాడు. పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించమని చెప్తున్నాడు. పూర్ణ బలముతో లేదా పూర్ణ శక్తితో అంటే మన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఆయన తన సర్వస్వాన్ని మన కొరకే ధారపోశాడు. తనకున్న ఒక్కగానే ఉన్న ఒక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఆయన్ని, పరిశుద్ధుడైన ఆయన్ని
పాపముగా చేశాడంట తండ్రి. కొరింథీ పత్రికలో ఆ మాటలు ఒకసారి చూద్దామండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అసలు ఏ పాపము ఎరగని ఆయన యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో సవాలు చేస్తాడు కదా, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటాడు ఆయన. సో పాపమే ఎరుగని, పాపము తెలియని, అసలు పాప స్వభావమే లేని ఆయన్ని కేవలం మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం, కేవలం మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం పాపమెరిగిన ఆయన్ని పాపముగా చేశాడు సిలువలో తండ్రి. అటువంటి సిలువ మరణము యోహాను మొదటి పత్రిక ఆ మాట రాస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం 8 నుంచి. యోహాను మొదటి పత్రిక 4:8. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడేమి ఊరికి అలా చూసే దేవుడు కాదు. మనం కూడా అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి క్రియారూపకంగా మనం ఏమీ చెయ్యం. కానీ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపేశాడు. ఆయన్ని పంపేయడం ద్వారా దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడి, ఇదిగో అబ్బాయి, ఇదిగో నా కుమారుణ్ణి పంపేస్తాను మీకోసం ఈ లోకానికి, నా కుమారుణ్ణి మరణించడానికి, సిలువలో చనిపోవడానికి నా కుమారుణ్ణి మీకోసం ఈ లోకానికి పంపేశాను అని దేవుడు మన యందుంచిన ప్రేమని ప్రత్యక్షపరిచాడు, కుమారుని ద్వారా ప్రత్యక్షపరిచాడు. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, తన కుమారుని పంపడంలో ప్రేమ ఉంది. ఇది ప్రత్యక్షపరచబడిన ప్రేమ, కుమారుని లోకానికి పంపినటువంటి శ్రేష్టమైన ప్రేమ. దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి యెహోవాయందు భక్తులారా, ఆయన్ని మీరు ప్రేమించండి అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇందా మనం చదివిన 23వ వచనంలో, కీర్తన 31:23లో యెహోవా విశ్వాసులను కాపాడును అనే మాట కూడా చూస్తామండి. ఆయన విశ్వాసులను కాపాడును. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని దేవుడు విడిచిపెట్టడండి, కాపాడతాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో గనక ఆయన మీద మనం ఆనుకోగలిగితే, రోమపత్రిక 10:11లో మనం చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడునూ సిగ్గుపడడు అనుంది. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 11, 17 వచనాల్లో కూడా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాల్లో. సో విశ్వాసమును గురించిన విషయాలు అక్కడ మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ సిగ్గుపడడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా విశ్వాసులను కాపాడును. అయితే గర్వంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాడు. గర్వంగా ప్రవర్తించే వారికి, గర్వంగా నడుచుకునే వారికి ఈ 31:23లో గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును అని మనం చూస్తున్నాం. గర్వంగా ప్రవర్తించేవారు, దేవుడంటే లెక్కలేనితనంగా ప్రవర్తించేవారు. సామెతల గ్రంథం 16:18లో, అలాగే 29:23లో కూడా గర్వాన్ని గురించిన కొన్ని మాటలు మనం చూస్తామండి. అంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అంటండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే గర్వంగా ఉన్నవారికి దేవుడిచ్చే ప్రతీకారం ఏంటి అని అంటే నాశనమే. దేవుడు అంటే లెక్కలేనితనంగా, దేవుని మందిరం అంటే లెక్కలేనితనంగా, దేవుడి ఆశీర్వాదాలు కావాలి, దేవుని సన్నిధి అక్కర్లేదు మనకి. అలా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం కావాలంటే తప్పనిసరిగా దేవుని మందిరంలో ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు ఆయన విశ్వాసులను కాపాడతాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించాలి, ఆయన ఆరాధనను ప్రేమించాలి. ఆయన విశ్వాసులను కాపాడతాడు గనక ఆయన విషయంలో మనము ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి, ఆయన మీద విశ్వాసము కలిగి ఉండాలి. అలాగే గర్వం అవన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు తగ్గించుకున్నట్టుగా మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.